మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టడానికి నిర్ణయించడం అనేది జరిగింది. అయితే దీక్ష దివాస్ సంబంధించి అన్ని జిల్లాలకు రాష్ట్ర పార్టీ నుండి ఏవైతే ఇన్ఛార్జీలను నియామకం చేసిరో ఈ నల్లగొండ జిల్లాకు మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఎల్లుండి అంటే 26వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విజయించున్నారు. ఆ సందర్భంగా 29వ తేదీ నాడు జరిగే కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఆ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పూర్తి కావస్తా ఉన్నది. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద అధికారాన్ని చేపట్టిరో వాటిని పూర్తి చేయకపోగా గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, విద్యార్థులకు, మహిళలకు ఏదైతే కార్యక్రమాలను అందిస్తున్నామో వాటన్నిటిని కూడా ఆపుదల చేసి పేద ప్రజల మీద కక్ష కట్టినట్టుగా వారి యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గం. అక్కడ ఏం జరుగుతా ఉన్నది? లగచెర్ల అనే ఒక తాండా, అదే విధంగా పులిచెర్లకుంట అనే ఒక గ్రామం, రోడ్డిబండ తండా, ఇలాగా 2-3 తండాలు, 2 గ్రామాలు, దాదాపుగా 1300 ఎకరాల భూమిని పేద గిరిజనుల యొక్క భూములు, అదే విధంగా దళితుల యొక్క భూములు, బలహీన వర్గాల వారికి సంబంధించిన భూముల్ని బలవంతంగా లాక్కొని ఒక ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా బలవంతంగా అక్కడ ఉండే పేద ప్రజలు వద్దన్నా కాదన్నా గత 10 నెలలుగా వారు నిరసన తెలియజేస్తా ఉన్నా బలవంతంగా వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉండే గిరిజనుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, ఉద్యోగుల యొక్క ఉద్యోగానికి ఆటంకం కలిగించాలనే నెపంతో దుర్మార్గంగా దాదాపుగా 21 మంది గిరిజన, దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన రైతుల్ని గత 10 రోజులుగా సంగారెడ్డి జైల్లో ఉంచడం అనేది జరిగింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీగా అక్కడుండే ఆ పేదవాళ్ళ భూముల్ని కాపాడుకోవడం కోసం వారికి అండగా నిలబడ్డ మా మాజీ శాసనసభ్యులు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం అనేది జరిగింది. ఈ రకంగా దుర్మార్గంగా గిరిజనులను అణచివేసే కార్యక్రమం, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన వారి యొక్క భూముల్ని బలవంతంగా లాక్కునే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా నిలబడ్డది. జాతీయ స్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ ని కలిసినాం, మహిళా కమిషన్ ని కలిసినాం, గిరిజన కమిషన్ కూడా కలిసినాం. అదేవిధంగా వారికి ఎక్కడైతే నష్టం జరుగుతుందో వారిని కాపాడగలిగిన చట్ట పరిధిలో ఉండే కమిషన్లు అన్నింటినీ కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో కూడా ఆ కమిషన్లు అన్నింటినీ కూడా కలవడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగకపోగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, తొండలు గుడ్లు పెట్టలేని భూములలో నేనేదో అభివృద్ధి చేద్దాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్రబన్ని మా మీద, మా అధికారుల మీద దాడి చేస్తున్నారని. అక్కడ దాడి చేసిన వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ వారు గారు, గొడవపడ్డది లేకపోతే మా భూములు లాక్కోవద్దని అడిగింది అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులను మాత్రమే జైల్లో పెట్టిర్రు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సంఘాలన్నీ కూడా వారు కూడా మా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, మేము సభ పెట్టుకుంటాం, లేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క సహకారం తీసుకుంటామంటే మహబూబాబాద్ లో మొన్న ఒక సభ ఏర్పాటు చేసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా పేద గిరిజనులు, నోరు లేని గిరిజనులు ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా ఒకటే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైతు బంధు పేరు మీద వచ్చే
ఆ రైతు భరోసా పేరు చెప్పుకునే అది ఉన్నారు. ఎక్కడికి పోయినా ఉత్సవాల్లో ఏం మాట్లాడుతున్నారో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. రైతులు తిరగబడుతున్నారు, ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు, 6 గ్యారెంటీలు ఏమైందని అడుగుతా ఉన్నారు. ఆ సభలన్నీ కూడా వెలవెలబోతున్నాయి, ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. వాళ్ళ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆ సభలకు హాజరు కావాలే పెట్టాలంటేనే భయపడే పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా మొన్ననే చూసిన కొడంగల్లో ఒక మాజీ సర్పంచ్ గారు ఆయన సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. సాయిరెడ్డి గారు, ఎంత దుర్మార్గం! వాళ్ళ యొక్క అరాచకాలు ఎత్తున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన రాసిన దాంట్లో ఏముంది? ముఖ్యమంత్రి గారి యొక్క అన్నాదమ్ములు మమ్మల్ని మా భూమి లాక్కోవడానికి, మా ఇంటి ముందు నుంచి ఉన్న స్థలాన్ని లాక్కోవడానికి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ వల్ల నేను చనిపోతున్నానని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అనేది జరిగింది. అదే లగచెర్ల భూముల విషయంలో ఫార్మా కంపెనీ కొరకు ఏదైతే వాళ్ళు భూసేకరణ చేస్తున్నారో దానికి స్వయంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అన్న తిరుపతి రెడ్డి గారు మరి ఫోన్లలో మాట్లాడి ఏ రకంగా బెదిరిస్తా ఉన్నారో మనం అందరం కూడా బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఫోన్లలో అందరూ కూడా చూసినాం. ఎక్కడ చూసినా దాచుకోవాలి, దోచుకోవాలి, పేదవాళ్ళని భయపెట్టాలి, మా ఇష్టం వచ్చినట్టుగా మా పరిపాలన మాది ఉంది, మేము ఏదైనా చేస్తామనే ఒక భయాందోళనలు కలిగే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనికి రేపటి నుండి మా పార్టీ ఈ 29వ తేదీ నాడు జరిగే దీక్ష దివాస్ తర్వాత పార్టీ అనేక కార్యక్రమాలు ఇవ్వబోతా ఉన్నది. వాటన్నిటి కూడా విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ దీక్ష దివాస్ ఏదైతే 29వ తేదీ నాడు జరిగే కార్యక్రమం ఉన్నదో నల్లగొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ దగ్గర 11 గంటలకు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు ఎల్లుండి 26వ తేదీ నాడు సన్నాహక ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం మరి ప్రతి మండలం నుంచి కూడా మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీలు, సింగిల్ విండో చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎవరైతే మండల స్థాయి ముఖ్యులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఆ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఆ 29వ తేదీ నాడు జరిగే దీక్షా దివాస్ను విజయవంతం చేయడం కోసం, కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అందరూ కూడా కదిలి రావాలని చెప్పి పిలుపునివ్వడానికి ఈరోజు మీ అందరితో కూడా కలిసి మాట్లాడే అవకాశం కలిగింది. తప్పకుండా మా నాయకులందరూ కూడా ఆ ఏర్పాట్లను పూర్తి చేసుకుని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు గత 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కరీంనగర్ లో బయలుదేరి సిద్దిపేట లో మరి అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున మరి దీక్షను భగ్నం చేసే విధంగా కేసీఆర్ గారిని అడ్డుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏకమై సబ్బండ వర్గాలు అందరంగా తెలంగాణ గురించి పోరాడిన దాంట్లో భాగస్వామ్యమై డిసెంబర్ 9వ తారీఖు నాడు మరి ప్రకటన వెలువడేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు చేపట్టినటువంటి నిరసన దీక్షకు మద్దతుగా నిలవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దిగొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగి ఈ రోజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే తెలంగాణలో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచి తెలంగాణ సాధించినటువంటి రోజు అది. డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అంటే అవతరణ కావడానికి అదొక నాంది. ఆ రోజు ఆయన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదు. మరి వచ్చిన తెలంగాణను మనందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రం అయినప్పటికీ భారతదేశంలో 29 రాష్ట్రాలు ధీటుగా అన్నిటికంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఎక్కడ కూడా తీసుకోని విధంగా అందరికంటే ముందు వరుసలో నిలబెట్టి